ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధం జరుగుతుంటే ప్రపంచం అంతా ఆందోళన చెందుతూ ఉంటే దానికి పాకిస్తాన్ ఆజ్యం పోయడానికి ట్రై చేస్తుంది. ఈ రీ ఈ మే 7 అంటే ఒక నెల క్రితం 4 రోజుల యుద్ధంలో భారతదేశం ముందు నిలవలేక భారతదేశం ముందు తోక ముడిచి వెనక్కి వెళ్ళిపోయింది. కానీ భారతదేశానికి బూచిగా అణ్వస్త్రాలు చూపించింది. దాన్ని భారతదేశం ఎదుర్కొంది తీవ్రంగా, చాలా చాకచక్యంగా, వ్యూహాత్మకంగా దాని అణ్వస్త్రాలను మనం న్యూట్రల్ చేసాం. నూర్ఖాన్ దాని ఎయిర్ బేసిస్ మీద అటాక్ చేసి మన రఫేల్స్ ఫైటర్స్, సుఖోయ్ 30 ఫైటర్స్ ఉపయోగించి S-400 ద్వారా దాన్ని న్యూట్రల్ చేసాం. ఇప్పుడు అదే పాకిస్తాను అవే అణ్వాయుధాలని మోస్ట్ పవర్ఫుల్ భారతదేశం లాంటి పవర్ఫుల్ కంట్రీ ఇజ్రాయెల్ మీద వేస్తాను, ఇజ్రాయెల్ రాజధాని టెల్ అవీవ్ని అవసరమైతే ఇరాన్కి సపోర్ట్గా పేల్చేస్తామన్నట్టు మాట్లాడుతుంది. ఈ విషయాన్ని ఎవరు చెప్పారు? స్వయంగా ఇరానియన్ మిలిటరీ అధినేతలే చెప్తున్నారు. పాకిస్తాను మా మీద ఇజ్రాయెల్ అణ్వస్త్రం వేస్తే మా టెహ్రాన్ మీద, ఇరాన్ క్యాపిటల్ మీద పాకిస్తాన్ తన బాంబుని తీసుకొచ్చి వాళ్ళ టెల్ అవీవ్ మీద, ఇజ్రాయెల్ క్యాపిటల్ మీద, జెరూసలేం మీద వేస్తుంది అంటుంది. ఇది మాకు సపోర్ట్ చేసింది. ఈ విషయం మాకు పాకిస్తాన్ అధికారికంగా ధృవీకరించిందని ఇరానియన్ అఫీషియల్ చెప్తున్నారు.